హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్ బిజీ షెడ్యూల్ అన్నమాట అసలు. అండ్ పాయింట్కి వచ్చేస్తే ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా, మా సిస్టర్ బర్త్డే అండి. సో నైట్ టైం సెలబ్రేషన్ చేసుకోవాలని దానికి చాలా ఆశ. సో అలా నైట్ టైం సెలబ్రేట్ చేసామన్నమాట. ఇంకా డెకరేషన్ అంతా నేనే చేశాను. అండ్ ఇంకొకటి విజిటింగ్ చెప్పాలా, ఆ ఐటమ్స్ అన్నీ మా చెల్లి ఆర్డర్ చేసుకుంది పాపం. ఇంకా డెకరేషన్కైనా హెల్ప్ చేయాలి కదా అని చెప్పి చేశాను అన్నమాట. ఇంకా అలా నైట్ టైం మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే ఇంకా అందరం డిన్నర్ ప్లాన్ చేసామన్నమాట. ఫ్యామిలీ అందరితో కలిసి డిన్నర్ పోదామని చెప్పి. మా చెల్లి క్యూట్ ఉంది కదా డ్రెస్లో. అండ్ మా అమ్మ అయితే ఎప్పుడు సేమ్ ఎక్స్ప్రెషన్, ఎప్పుడు దీని వీడియోనే గోలా అసలు అన్నట్టు చూస్తుంది. ఇంకా నేను కెమెరా ఆన్ చేశాను కదా అని చెప్పి ఇంకా మా తమ్ముడు కూడా ఓవర్ యాక్షన్ చేసేస్తాడు. ఏంటో వాడు. ఇంకా ఫైనల్గా మా ఆటో వచ్చేసింది. ఇంకా ఆటోకి వెళ్ళిపోతే కెమెరా వైపు చూడాలంటే అసలు చూస్తలే, ఫోనే చూస్తుంది. ఇంకా నేను మా తమ్ముడు అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అనేది దిగామన్నమాట. ఇంకా అలా వెళ్ళంగానే ఇంకా ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాము. అండ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా సరే పైకి వెళ్ళి వెయిట్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అలా వెళ్ళంగానే ఇంకా మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారు అండ్ గిఫ్ట్ ఇచ్చారు. ఓపెన్ చేయండి, తర్వాత ఓపెన్ చేస్తా అని చెప్పింది. సరే అని చెప్పి వెయిట్ చేస్తున్నా. అందులోనే గోలీ సోడా కావాలని చెప్పింది. ఆ గోలీ సోడా తీయడానికి ఎంత కష్టపడిందో మా చెల్లి అయితే చూసారా అసలు. ఇంకా సరేలే, ఇంకా దానివల్ల కాలేదు, ఇంకా గిఫ్ట్ అయినా ఓపెన్ చేద్దామని చెప్పి గిఫ్ట్ ఓపెన్ చేసింది అన్నమాట. దానికైనా ఎక్సైట్మెంట్ మా అందరికి ఉంది. ఆ గిఫ్ట్లో ఏముంది ఏంటి అసలు ఏముంది అసలు అన్న ఎక్సైట్మెంట్తో అందరం చూస్తున్నాము. అదైతే చాలా స్లోగా ఓపెన్ చేస్తుంది. అందరం తినకుండా ఆ గిఫ్ట్ వైపు చూస్తున్నాం అన్నమాట. ఏముంది అసలు ఆ గిఫ్ట్లో అంతగానం ఏముంది అని. ఫైనల్గా మీరు కూడా చూడండి ఏముంది ఏంటి అనేది. మేమైతే చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేసాము. అండ్ ఫైనల్గా బ్రాస్లెట్ ఇచ్చారన్నమాట మా మామయ్య వాళ్ళు. బాగుంది కదా, క్యూట్ ఉంది. అండ్ కాలేజ్ వేర్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. సో ఎలానో దానికి వేసుకోవడం రాదు కదా అని చెప్పి నేను ఇంకా హెల్ప్ చేస్తున్నాను. ఇంకా అలా ఎంజాయ్ చేసామన్నమాట. పార్టీ అంతా మంచిగా మంచిగా ఫుడ్ తిన్నాము, కాసేపు కూర్చున్నాము, మాట్లాడుకున్నాము. ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేసామన్నమాట ప్రతి ఒక్కరం. అప్పుడప్పుడు అకేషన్స్కి వెళ్తూ ఉండాలి బయటికి, ఇలాంటి సందర్భంలో అయినా. ఇంకా అంతలోనే నేను బయట నుంచి కేక్ ఆర్డర్ చేసి కేక్ కట్ చేయించాను అన్నమాట. అక్కడే హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా పెట్టించాను. సో ఇలా జరిగింది మా సిస్టర్ బర్త్డే అయితే ఈసారి. అండ్ విష్ యూ హ్యాపీ బర్త్డే మై డియర్ లవ్లీ సిస్టర్. ప్లీజ్ తనని బ్లెస్ చేయండి అండ్ గివ్ ఏ బెస్ట్ విషెస్ టు హర్. దానికంటే నేను ఇంకా ఏం చెప్పలేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ.